నిరాహార దీక్ష. ఇంకొక పక్కన డిఎస్సి అభ్యర్థులు కూడా చాలా మంది ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. గురుకుల పోస్టులు ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారాల్లో దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఆల్మోస్ట్ గా పోలీసులు కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లో 70,000 ముసలాయన అడిగితే మాత్రం ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు అందరు పోయి పరామర్శిస్తారు. ఇక్కడ 30,000 యువకుడు ఇక్కడ కూర్చొని ఈ 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున దీక్ష చేసి ఆయన ఇంటికి ఏమన్నా లేకపోతే 1 లక్ష రూపాయలు లేకపోతే 1 కోటి రూపాయలు ఏమన్నట్లు ఆయన సొంతంగా మోతిలాల్ నాయక్ గారు లేకపోతే ఆయన ఇల్లు కట్టుకున్న దానికి డబ్బులు అడగట్లేదు, లేకపోతే ఇంకో డిమాండ్ చేయట్లేదే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని పరిష్కారం చేయమంటున్నారు. విద్యార్థులతో ఫస్ట్ మాట్లాడమంటున్నారు. కనీసం ప్రజాపాలన పదే చెప్పుకునే ప్రగతి భవన్లో తలుపులు తెచ్చుంటాయని చెప్పుకున్నటువంటి మీరు ఈ దగ్గరకు వచ్చినటువంటి ఒక్క డిఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరినైనా ఒక్కసారి కలిసి మీ సమస్య ఏందని ఇప్పటి వరకు ఒక్కసారి కలిసిన ముఖ్యమంత్రి గారు ఒక్కరినైనా కలిసిండా? ఎవరిని కలవలేదు. పోగా ఆ పోస్టులు పెంచేది అది పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా డిఎస్సీ అనేది చిన్న సమస్య. అది గవర్నమెంట్ కూర్చొని పరిష్కరిస్తే చిన్న సమస్య. అది ఆడపిల్లలు 3 months ఫీడింగ్ ఇచ్చే పిల్లలు ఆడతల్లులు ఇక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎంతవరకు సమంజసం? ఇది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కన్ను తెరవట్లేరు? ఎందుకు పోస్ట్ పోన్ చేయవు? నీ చేసిన తప్పిదం, నువ్వు చేసుకున్నటువంటి తప్పిదానికి వాళ్ళని ఎందుకు బలిపరిశీలన చేస్తున్నావు? ఆల్రెడీ అక్కడ మధ్యాహ్నం ఈ టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్కి టెట్ రిజల్ట్కి 20 days లేదు. మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి ఇంకో ఎగ్జామ్ అని ఇది అయిపోగానే మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ అన్న రోబోలు కాదు కదా, ఇట్లా బుక్ తిప్పేస్తే అయిపోదు కదా. వాళ్ళు ప్రిపేర్ కావాలి. ఒక జాబ్ వస్తే ఒక జాబ్కి గతంలో ఒకే జాబ్కి టీచర్ జాబ్కి అయితే వాళ్ళే ప్రిపేర్ అయ్యాలి, బీఈడి కాబట్టి డిఈడి కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏ జాబ్కైనా ప్రిపేర్ అయితే ఏదో ఒకటి 4 రాళ్ళేస్తే ఏదో ఒక రాయి దాక్కుద్దని ఆలోచించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పోస్టులు పెంచమని 25,000 పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి మీరే ఆ మినిస్టర్ ఏమో ఇక్కడ చావు బతుకులు ఒక విద్యార్థి ఉంటేనో ఇక్కడ పట్టించుకోకుండా ఆడ సినిమాలు చూస్తాడు. ఓడం ఢిల్లీలో పోయి పంతాడు, ఓడం యాడో పంతాడు. ఎక్కడుంది చెన్నూరు, ఎక్కడుంది అచ్చంపేట, ఎక్కడుంది కోదాడ? ఈ మారుమూల గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి నిరుద్యోగులు తరలి వస్తుంటే మోతీలాల్ నాయక్ సపోర్ట్గా వస్తుంటే హైదరాబాద్ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ఎందుకు కనపడట్లేదు? ఏడబోయింది నీ అద్దంకి దయాకర్, ఏడబోయింది నీ బల్మూరు వెంకట్, ఏడబోయింది నీ ముఖ్యమంత్రి, ఏడబోయింది నీ రాహుల్ గాంధీ, ఏడబోయింది నీ ప్రియాంక గాంధీ. మీ ఆ తీర్మార్మలను కూడా తిట్టాలి. ఆయన శుద్ధపూస కాదు, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం. ఏడమైనది ఏది నీ సమస్య ఏది? ఏడే పరిష్కరించినావు? ఇప్పుడు కోదండరామ్ గారు అప్పుడు ఏమన్నాడు? కోదండరామ్ గారిని ఎప్పుడు కూడా రెడ్డి అని చెప్పొద్దని చెప్పిండు. ఎందుకు? కోదండరామ్ గారు సామాన్యుని కూడా అందుబాటులో ఉంటాడని, సామాన్యుని కూడా సమస్య పరిష్కారం చేద్దానికి అని చెప్పినావు. మరి ఇవాళ ఏమైంది సార్? నువ్వు అంటే అధికారం వచ్చినంతసేపు, నీకు పదవి వచ్చినంతసేపు నువ్వు కొట్లాడినావు, తిట్టినావు, అన్ని అన్నావు. నీకు అధికారం రాగానే వీళ్ళు డిఎస్ఓలు కనపడట్లే. అడుగు నీతో పాటు ఉద్యమం చేసిన గ్రూప్ 2 నువ్వు కూడా వచ్చినావు కదా ధర్నాకు. అశోక్ సార్ వచ్చిండు కదా, ఆయన ఆ రోజు పోస్ట్ పోన్ ధర్నాకు మాతో కూర్చుండు కదా. అద్దంకి దయాకర్ కూడా వచ్చిండు కదా. నీ మీద ఒక్క కేసు కాలేదు, అశోక్ సార్ పోయి జైలు వేసారు నీ మీద. ప్రతిపక్ష పార్టీలో అంటే ఇప్పుడు మీరు చేస్తున్న సంసారం అవుతుడు చేస్తే వ్యభిచారం, ఇదే దుర్మార్గం. ఇట్లా నీ అంత కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఈ ఆడపిల్లలు ఉసురు తాకితే నీ పాపం మామూలుగా దాకదు. ఆల్రెడీ నీకు ఓటుకున్న కేసు ఉంది. ఇలా పాపం తాకితే ఆయనతో జైలుకు పోతుంది, కవితతో కూర్చోవాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కరించమంటున్నాం. ఎందుకు ఈ ఆవేదన? ఒక నిరుద్యోగి తరపున 30 లక్షల మంది నిరుద్యోగి తరపున పోరాడుతున్నటువంటి మోతీలాల్ నాయకుని ఎందుకు పరామర్శించారు? ఒక గిరిజన బిడ్డ ఆల్రెడీ సునీల్ నాయక్ అని ఒక గిరిజన బిడ్డను కోల్పోయినాం ఆ రోజు. మళ్ళీ ఒక గిరిజన బిడ్డ ముందుకు వస్తే మీరు ఎందుకు గవర్నమెంట్ తిరిగి రావట్లేదు? సమస్యలు మీరు ఫస్ట్ విద్యార్థులతో చర్చించండి. ఈ మధ్యన వారది ఎందుకు? చైనా వాళ్ళు గోడ ఎందుకు కడతారు మధ్యన? ఎందుకంత సీతక్క గారు ఒకప్పుడు ఎట్లా మాట్లాడేది? ఎక్కడో మారుమూల గ్రాంతాలకు ఏదో పంపిణీ చేస్తున్నటువంటి సీతక్క ఇయ్యాల ఏమైంది? మరి ఇక్కడ హైదరాబాద్ నడుబడికి వచ్చిన మా గిరిజన బిడ్డల్ని ఎందుకు ఆదుకోవట్లేకపోతున్నావు? ఈ రకంగా చూస్తే నియంత కేసీఆర్ కంటే పెద్ద నియంత రేవంత్ రెడ్డిగా మారిపోయిండు. అధికారం వచ్చినాక, అధికారం రాకముందుకు చాలా చెప్పిండు, అధికారం వచ్చేసరికి మారిపోయాడు, మొత్తం కూడా మారిపోయాడు. కాబట్టి మీ లాగులు దాడిచేయకండి, మీ లాగులు పలిగేదాకా రప్పించుకోవద్దు. ఈ సమస్య వెంటనే పరిష్కరించండి. ఒకవేళ మోతీలాల్ని బలి తీసుకుందాం చూస్తున్నారా? మీకు ఇంపార్టెంట్ కాదా? యావత్ 30 లక్షల మంది మోతీలాల్ నాయక్ కనుక ఉన్నారు. మోతీలాల్ నాయక్ ఏదో దీక్ష ఒక్కటి చేస్తున్న ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తిరగబడి ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడే శక్తి ఉన్నది. ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడి బండేడి ఆదిగిరన్నని ఆదర్శంగా తీసుకుని బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బండిన పోతావు నా కొడుకు
రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అని పాడే పాట రావద్దు. అందుకనే నియంతగా పోయి ఇది చేయదు, వెంటనే ఈ తక్షణమే ఈ డిఎస్సి వాళ్ళది కావచ్చు, గ్రూప్ 2 వాళ్ళది కావచ్చు, ఈ సమస్య పరిష్కరించండి. మీరు పెట్టిన కుంపటే ఇది. ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలే ఇవి. మీరు చెప్పినటువంటి హామీలు మీరు చేత కాకపోతే మీలాంటి దద్దమ్మ, మీలాంటి సవటలు ఇంకోటి ఉండాలి. ఇక చెప్పరి 6 ఏళ్లలో మీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒక్కసారి చూసుకొని, మేము ప్రధానంగా డిమాండ్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది కొంచెం చెప్పండి, ఇక్కడ దీక్ష భగ్నం చేద్దాం అన్నటువంటి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా మంది అభ్యర్థులు కూడా పరామర్శించడానికి వచ్చారు. వీళ్ళంతా పోలీసులు మోతీలాల్ యొక్క దీక్ష వాళ్ళ 7వ రోజు జరిగింది. ఒక నిరుద్యోగుల తరపున, ఒక 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఒక వ్యక్తి ఇవాళ మనందరి కోసం చావు బతుకుల మధ్య 7 రోజులుగా నిరాదీక్ష చేస్తున్నాడు. కానీ ప్రభుత్వానికి కొంత కూడా చలనం అనేది కనబడతలేదు. ఇవాళ డిఎస్సి అభ్యర్థులు మంచిర్యాలకి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి, వికారాబాద్కి వెళ్ళి, సూర్యాపేట, మహబూబాద్, ప్రతి జిల్లాకి వెళ్ళి ఇవాళ మోతీలాల్కి మద్దతుగా అక్కడ జిల్లాల గ్రంథాలయాలలో ర్యాలీ నిర్వహిస్తూనే, ధర్నాలు చేస్తూనే ఇక్కడ వరకు అంత దూరంకి వెళ్ళి బస్సులలో వచ్చి మోతీలాల్కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. రోజు రోజు అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. పోలీసులు కూడా ఆయనని బలవంతంగా దీక్ష విరమించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది. కానీ మేము కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే కొట్లాడడానికి చాలా టైం ఉంది. ఇంకో 30 ఏళ్ళు కొట్లాడవచ్చు. ఇవాళనే మొదలు కాదు, ఇవాళనే అంతం కాదు. కొట్లాడుదాం, దీక్ష విరమించమని చెప్పేసి మేము 4 రోజులు కూడా రోజు గంట సేపు వచ్చి కూడా బతిమలా కూడా పోతున్నాం. కానీ ఈ యొక్క 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు నా దీక్ష విరమించాను, ఇట్లాగే కొట్లాడుతా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను దీక్ష చేస్తా అని చెప్పేసి ఆయన బలంగా, ఎంత బలంగా చెప్తున్నంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నా. నేను కూడా గతంలో 5 రోజులు దీక్ష చేశాను, కానీ మనోడి యొక్క మానసిక స్థైర్యం ముందు నాకు తక్కువే అనిపిస్తూ ఉంది. ఇవాళ చాలా సీరియస్గా ఉంది. మాట్లాడడం కూడా కష్టంగా ఉంది. బాత్రూమ్ పోవడం కూడా చాలా కష్టంగా పోయి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎమ్మటే స్పందించి డిఎస్సి వాళ్లకు మెగా డిఎస్సి ప్రకటించి, మొన్ననే గందరగోళాల మధ్య టెట్టు పెట్టారు, పోస్టులు పెంచారు. కాబట్టి వాళ్ళకు ఒక 60 రోజుల పాటు టైం కేటాయించాలా. గ్రూప్ 2, 3 పోస్టులు కంపల్సరీగా 783 నుంచి 2000 పెంచాలా. గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచాలా. గురుకుల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలా. గ్రూప్ 1లో 3వసారి ఎగ్జామ్ రాసాం, గందరగోళ పరిస్థితి ఎగ్జామ్ రాసినాం, 1:100 ఇవ్వాలి. జీవో నెంబర్ 46 పరిష్కరించాలని ఒక ప్రధానమైన డిమాండ్లతో అతని దీక్ష ఇవాళ 7వ రోజు కొనసాగుతుంది. చూడండి, ఒకసారి వ్యూ మొత్తం ఒకసారి చూపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కాదు వచ్చింది, జిల్లాలకు వెళ్ళి తరలి వస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లాంటి పిలుపునివ్వడానికి సిద్ధమవుతా ఉన్నాం. దీక్ష ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఉద్యమంలోకి ఎంటర్ అవుతా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు అనేవి కొనసాగడానికి, ముట్టడి చేయడానికి మేము సంసిద్ధులు అవుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎమ్మటే స్పందించి, ఇది మహా ఉద్యమంగా మారకముందే, హైదరాబాద్ ముట్టడి జరగకముందే ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ సార్ కూడా ఇక్కడికి సదానంద రెడ్డి గారు కూడా మద్దతు తెలపడానికి మన దగ్గరకు వచ్చారు. రోజు రోజు మద్దతు తెలుపుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇంత మొండిగా మేము ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఎన్నడూ ఫీల్ కాల. ప్రభుత్వం మారితే మా జీవితాలు బాగుపడతాయేమో, పోస్టులు పెరుగుతాయేమో, న్యాయం జరుగుతుందేమో, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందేమో అనుకున్నా. కానీ దానికి విరుద్ధంగా ఈడ ఒక 40-50 మంది పోలీసులను పెట్టి లోపడి పోవడానికి కూడా ఇబ్బందులు పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్న సందర్భం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేకపోతే మహా ఉద్యమంగా మారితే మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. గత ప్రభుత్వాన్ని కూలగొట్టి నిరుద్యోగులే. గత ముట్టడి జరగకముందే, మహా ఉద్యమం జరగకముందే ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కరించాలని, తక్షణమే పోస్టులు పెంచాలా, టైం ఇవ్వాలి, ఎగ్జామ్ టైం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, అంటే రేపు బంద్కు పిలుపుని ఇస్తా ఉన్న సందర్భంలో ప్రతిపక్ష నేతలను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులకు కూడా వాళ్ళకు
మీరు కోరుతా ఉన్నారు వాళ్ళ మద్దతు కోరాలి. అందరి పార్టీల మద్దతు తీసుకుంటాం. ఇప్పుడు రేపు నిర్వహించేటటువంటి 2 రోజులు 3 రోజులలో మహా ఉద్యమం, మహా పిలుపునివ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని, బీజేవైఎం, ఏబీపీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, అలాగే బిఎస్పి, అంబేద్కర్ యువజన సంఘం, డిఎస్సి అభ్యర్థులు, గురుకులాలు, జీవో నెంబర్ 46 ఒక మహా ఉద్యమం జరగబోతుంది. హైదరాబాద్ గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని ఏ విధంగా అయితే ముట్టడించామో దానికి 10 రెట్ల మందితో, ఎందుకంటే ఇవాళ ఆవేశంగా ఉంది. ఇవాళ ప్రతి లైబ్రరీలలో ర్యాలీలు నిర్వహిస్తున్నాం, ప్రతి లైబ్రరీలో ధర్నా జరుగుతుంది. నిన్న నల్గొండ జరిగింది, వరంగల్ జరిగింది, ఖమ్మం జరిగింది, మహబూబ్నగర్ జరిగింది. 33 జిల్లాలు స్పందిస్తున్నాయి. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందితో నిరాహార దీక్షలు కూడా మొదలు పెడతాం. దీనికి ప్రభుత్వం దిగి రావాల్సిందే, న్యాయం చేయాల్సిందే. ఇట్లనే మొండిగా ఉంటే మీ ఫలితాలు మీకు ఉంటాయి.